మనుషుల వలె పుట్టి మనుషుల వలె చేసేటువంటి పనులు దేవుడు చేయడు. మనుషులు జీవించినట్లు ఆయన జీవితం ఉండదు. మనుషులు బ్రతికినట్లు దేవుడు బ్రతకడు. దేవుడు అనగానే ఓ ప్రత్యేకత మనకు కనపడుతుంది. ఆయన ప్రవర్తన, ఆయన పుట్టుక, ఆయన శక్తి, ఆయన బలము. మనుషుల వలె తప్పులు చేస్తే ఆయన దేవుడు కాదు. మనుషుల వలె పాపం చేస్తే ఆయన దేవుడు కాదు. మనుషుల వలె జీవిస్తే ఆయన దేవుడు కాదు. దేవుడు అనగా ప్రత్యేకమైన వాడు. అటువంటి యొక్క దేవుని యొక్క ఉనికి ఎలా ఉంది, అది ఎలా ప్రారంభమైంది, దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏ పాటివి, దేవుడు మనుషులను ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడు. మరి ఈరోజు ఈ క్రిస్మస్ పుట్టుక దిన గుర్తు చేసుకుంటూ దేవుని గురించి కొన్ని మాటలు మీ హృదయాల్లో పెట్టాలని దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఈ రాత్రి ఇక్కడ సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను ఏమి మీకు బోధించాలని ఆశపడుతున్నానంటే, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క సిద్ధపాటును, మనుషుల ఎడల ఆయన చూపిన ప్రేమను మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. అయితే దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, మరి మొదటి ఈ వీడియో చూసిన తర్వాత నేను మీకు వాక్యాన్ని వివరిస్తాను.